Welcome to my channel BSc Degree 5th Sem Vector Integration Applications. Verify Stokes Theorem. Verify Stokes Theorem. F is equal to minus y cube y plus x cube j, where S is the circular disk, x square plus y square less than or equal to 1, z is equal to 0. ప్రాబ్లం అయితే ఇచ్చాడు మా గివెన్ అయితే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ మా 10 మార్క్స్కి అందరూ ఖచ్చితంగా నేర్చుకోండి. సమ్ ఇది అంత ఇంపార్టెంట్. అంటే ఈ ప్రాబ్లంలో ఫస్ట్ గివెన్ రాసుకోండి. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వై క్యూబ్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ జీ బై స్టోక్స్ థియరం అయితే అప్లై చేయండి మా. బై స్టోక్స్ థియరం అయితే అప్లై చేయండి మా. ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇంటిగ్రల్ ఎస్ కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్. చూడండి మా, ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆర్హెచ్ఎస్ పార్ట్ ఈక్వల్ చేయాలి. ఈ ప్రాబ్లం వరకు ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ చేస్తే ఈక్వల్గా వస్తే మనం చేసింది కరెక్ట్ మా. ఎఫ్ అయితే మనకు తెలుసు, డిఆర్ అయితే కనుక్కుందాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ కనుక్కుందాం, నెక్స్ట్ పార్ట్లో ఆర్హెచ్ఎస్ పార్ట్ కనుక్కుందాం. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ పార్ట్ కోసం ప్రయత్నమ్మా. ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ప్రాబ్లం అయితే ఇచ్చేసాడమ్మా. సర్క్యులర్ మీన్స్ స్పియర్ మాదిరిగా ఉంటుంది. అంతే, సర్క్యులర్ అంటే ఇదే కదా సర్కిల్. చూడండి, ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీమా. అంటే డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ డి బై డిటి ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే టీ మాత్రమే చేస్తున్నానమ్మా. అంటే జే ఆఫ్ డివై బై డిటి ప్లస్ కే ఆఫ్ డిజెడ్ బై డిటి. కేనా కే. ఆర్ అంటే ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అమ్మా. ఎల్సిఎం అయితే కట్టుకోండి. డిఆర్ బై డిటి ఎల్సిఎం డిటి అయితే కట్టుకోండి మా. ఐడిఎక్స్ ప్లస్ జేడివై ప్లస్ కేడిజెడ్. డిటి డిటి క్యాన్సిల్. డిఆర్ అయితే ఐడిఎక్స్ ప్లస్ జేడివై ప్లస్ కేడిజెడ్. ఎఫ్ అంటే మనకు తెలుసుమా, డిఆర్ బార్ అంటే మనకు తెలుసు. కనుక్కున్నాను కదా, ఇంటర్వల్స్ కనుక్కోవాలి. సర్క్యులర్ అంటే నేను చెప్పాను లాస్ట్ వీడియోలో. సర్క్యులర్ అంటే అమ్మా, సపోజ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నప్పుడు 0 0 90 180 270 360 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. కాబట్టి నేనేమంటానంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ 0 to 2π అంటే టీటా వేరియింగ్ ఫ్రమ్ 0 to 2π. ఓకే, ఫస్ట్ ఎఫ్ ఎంతమ్మా? మైనస్ వై క్యూబ్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ జే ఇంటూ డిఆర్ ఎంత? ఐడిఎక్స్ ప్లస్ జేడివై ప్లస్ కేడిజెడ్ మా. అప్లై చేయండి. minus y cube I dot I value 1
ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డివై. కే లేవు కాబట్టి 0. ప్రాబ్లంలో అంటే ఆర్బిది లెట్ ఆర్బిది ప్రొజెక్షన్ ఆఫ్ XY plane Z is equal to 0. Differentiation with respect to x అంటే dz by dx is equal to 0. dz is equal to 0 అంటే dz టర్మ్స్ అట్లయినా 0నేమ్మా. k లేవు కాబట్టి 0 తీసుకోవచ్చు. ప్రాబ్లంలో సర్కిల్ అయితే ఇచ్చాడు. ఏమిచ్చాడు మా సర్కిల్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ అయితే ఇచ్చాడు. x² + y² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మీన్స్ 1 అంటే x² + y² ఈజ్ ఈక్వల్ టు r². కంపేర్ చేస్తే సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోండి మా. x² + y² ఈజ్ ఈక్వల్ టు a² అంటే a² ఈజ్ ఈక్వల్ టు r². a ఈజ్ ఈక్వల్ టు r. ఏ ఎంతమా? ఆర్ అంటే ఎంత ఉంది? r² ఈజ్ ఈక్వల్ టు 1. r ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆర్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 1 అయితే వచ్చింది. ఇంటర్వల్స్ అనేది థీటా వేరియింగ్ ఫ్రమ్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సర్క్యులర్ కానీ స్పీర్ కానీ వస్తే థీటా వేరియింగ్ ఫ్రమ్ 0 to 2π అంటున్నాను. ఎలా వచ్చింది సార్ అంటే ఇలా వచ్చింది. 0 to సర్క్యులర్ అంటే సైక్లిక్ సర్క్యులర్ అంటే సైక్లిక్లో అంటే ఒక సర్కిల్ గీసుకొని x y క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోండి. ఓకేనా? ప్రాబ్లం అయితే లేదమ్మా. ఇంకా ప్రాబ్లంలో అయితే మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు సింపుల్గా వస్తాయి ఆన్సర్స్. ఇంటిగ్రల్ s మైనస్ y³ dx ప్లస్ x³ dy. లెట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా తీసుకోవాలిమా. అంటే ఏ అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. ఏ అంటే 1 కదా, అంటే సర్కిల్లో ఏ ఎంతమ్మా 1 కదా, కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా అంటే నేను ప్రతి ఒక్క వాల్యూ ఎలా వచ్చింది చెప్తున్నాను. dx by dθ ఈజ్ ఈక్వల్ టు d by dθ cos θ అంటే dx by dθ d by dθ of cos θ అమ్మ మైనస్ sin θ అంటే dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin θ ఇంటూ dθ. ఓకేనా? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా అయితే చేయండి మా. అంటే dy by dθ ఈజ్ ఈక్వల్ టు d by dθ sin θ అంటే dy by dθ sin θ చేస్తే cos θ అమ్మ అంటే dy ఈజ్ ఈక్వల్ టు cos θ ఇంటూ dθ. ఇంటర్వల్స్ అనేవి 0 to 2π మా. y అంటే ఎంత? y అంటే మైనస్ sin³ θ dx అంటే మైనస్ sin θ. x అంటే అమ్మా x³ అన్నాడు. x³ అంటే sin³ θ. x అంటే అమ్మా cos³ θ. dy అంటే cos θ ఇంటూ dθ. ఓకేనా? చూడండి ఒకసారి చూడండి మా. 0 to 2π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin⁴ θ
ప్లస్ కాస్ క్యూబ్ టీటా ఇంటూ కాస్ టీటా అమ్మ, కాస్ పవర్ 4 టీటా ఇంటూ డి టీటా ఇంటిగ్రల్ 0 to 2 sin power 4 theta into d theta plus integral 0 to 2 cos power 4 theta into d theta. 4 అయితే మల్టిప్లై చేయండి మా, 4 అయితే బై చేయండి. ఎందుకు చేస్తున్నానంటే ఇంటీగ్రల్ 0 to π/2 ఫార్ములేకి రావాలి కాబట్టి sin power n theta equal to n minus 1/n కేనా ఇంటూ n minus 3/n minus 2 కేనా. n minus 1/n అంటే 4 minus 1/4 చూడండి, 4 minus 3/4 minus 2 ఇంటూ π/2 కేనా. n ఈజ్ ఈవెన్ మా, అదే ఇంటీగ్రల్ 0 to π/2 కాస్ పవర్ n థీటా అంటే n minus 1/n ఇంటూ n minus 3/n minus 2 ఇంటూ π/2. n ఈజ్ ఈవెన్ ఫార్ములాస్ మా, n ఈజ్ ఈవెన్. నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా. అర్థం కాకపోతే డౌట్ అంటే కామెంట్ చేయండి మా, చెప్తాను. చూడండి 4 ఇంటూ చేసి 4 బై చేయండి, ఎందుకంటే ఇక్కడ 4 ఇంటూ చేసి ఇక్కడ π/2 ఫామ్లోకి రావాలి. జాగ్రత్తగా చూడండి, ఫార్ములా సెట్ కావాలి మా. 4 ఇంటూ 0 to π/2 sin power 4 theta into d theta 2 1 ja 2 2 ja 4 into integral 0 to π/2 cos power 4 theta into d theta. ఫార్ములా అయితే రాయండి మా. n minus 1/n అంటే 4 కదా, అంటే 4 minus 1/4 into 4 minus 3/4 minus 2 into π/2 plus 4 into 4 minus 1/4 into 4 minus 3/4 minus 2 into π/2. సరే జాగ్రత్తగా అయితే చూడండి మా. 4 into 3/4 into 1/2 into π/2 plus 4 into 3/4 to 1/2 to π/2. 4 క్యాన్సిల్ పోతే 3π/4 4 క్యాన్సిల్ పోతే 3π/4. ఎల్సిఎం 4 అయితే కట్టండి మా. 3π plus 3π అంటే 6π/4. 6π/4 అంటే 2 3 ja 2 2 ja 3π/2 అయితే వచ్చింది. ఒక వాల్యూ 3π/2 వచ్చింది మా. ఆర్హెచ్ఎస్ పార్ట్ చేసినా మీకు 3π/2 మాత్రమే రావాలి. ఓకేనా. ఆర్హెచ్ఎస్ పార్ట్ చేసిన ఎల్హెచ్ఎస్ పార్ట్ అయితే నాకు 3π/2 వచ్చింది మా. ఆర్హెచ్ఎస్ పార్ట్ కూడా చేస్తున్నాను. ఆర్హెచ్ఎస్ పార్ట్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ ఎస్ కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ టిఎస్. చూడండి మా, గివెన్ అయితే రాసుకోండి మా. గివెన్ ఎంత వచ్చింది ఇక్కడ, మైనస్ y³ dx ఇంటిగ్రల్ అంటే ప్రాబ్లంలో కనుక్కున్నాను కదా, y³ dx ప్లస్ x³ dy. ఇది తీసుకోవాలి, ఏది y³ ప్లస్ ఓకే ప్రాబ్లం ఇచ్చాడు కదా, ప్లస్ x³ j సారీ మైనస్ y³ i ప్లస్ x³ j. గివెన్ అయితే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మా, x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ కర్ల్ ఎఫ్ కనుక్కోవాలి. కర్ల్ ఎఫ్ చేస్తానమ్మా.
ఫస్ట్ లిమిట్స్ కనుక్కోవాలి. ఎన్ అంటే మనకు తెలుసు కదా. ఫస్ట్ మీరు ప్రయత్నం కర్ల్ ఎఫ్ కనుక్కోండి. ఐజేకే డి బై డిఎక్స్ డి బై డివై డి బై డిజెడ్ F1 F2 F3 ప్లస్ మైనస్ ప్లస్ I J K ప్లస్ మైనస్ ప్లస్. మీరు ఫస్ట్ కర్ల్ ఎఫ్ అయితే కనుక్కోండి. నేను చాలా జాగ్రత్తగా నేర్పిస్తానమ్మా. డి బై డిఎక్స్ డి బై డివై డి బై డిజెడ్ F1 అని చెప్తారా అంటే మీరు కంపేర్ చేసుకుంటే F1I F2J F3 అంటే లేదు కాబట్టి 0 అయితే తీసుకోండి. 0కి F1 అంటే -y³ F2 అంటే x³ F3 అంటే 0. ఫస్ట్ మీరు కర్ల్ ఎఫ్ కనుక్కోండి. మా RHS పార్ట్ చేస్తున్నాను. RHS పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, LHS పార్ట్ కూడా ఇంపార్టెంట్. రెండు చేస్తే 10 మార్క్స్ ఇస్తారు. ప్లస్ ఇప్పటికి మనకు చేస్తే అక్కడ వరకు చేస్తే 5 మార్క్స్ ఇస్తారు. అంటే డి బై డివై ఆఫ్ 0 మైనస్ డి బై డిజెడ్ ఆఫ్ x³ మైనస్ జే ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ 0 మైనస్ డి బై డిజెడ్ ఆఫ్ మైనస్ y³ ప్లస్ k ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ x³ మైనస్ డి బై డివై ఆఫ్ మైనస్ y³ ప్లస్ y ఆఫ్ 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు z చేసుకుంటే x ఎంత 0 మైనస్ j ఆఫ్ 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు z చేసుకుంటే y ఎంత 0 ప్లస్ k ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ x³ 3x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y³ చేస్తే 3y² k ఆఫ్ 3x² ప్లస్ 3y² ఓకేనా. 3 అయితే కామన్ తీసుకోండి మా. k ఆఫ్ x² ప్లస్ y². కర్ల్ ఎఫ్ అయితే కనుక్కున్నాను మా. అంటే 3 ఆఫ్ x² ప్లస్ y² ఆఫ్ k. n అయితే మా ఎలా తీసుకోవాలి? లెట్ R be the projection of let R be the projection of let R be the projection of xy plane z is equal to dg అంటే 0 differentiation with respect to x dz by dx is equal to 0 dz is equal to 0. ఇంటర్వల్స్ అయితే కనుక్కొని మా గివెన్ అయితే ప్రాబ్లంలో ఇచ్చాడు. గివెన్ x² ప్లస్ y² is equal to 1 అంటే లిమిట్స్ కనుక్కోవాలి. అంటే y² is equal to 1 మైనస్ x², y is equal to ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ x². ఇప్పుడు మీరు y అంటే 0 తీసుకుంటే లెట్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే x లిమిట్స్ వస్తాయి చూడండి. అంటే x లిమిట్స్ y లిమిట్స్ కనుక్కోవాలి. రూట్ ఆఫ్ 1 మైనస్ x², 1 మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు 0, 1 ఈజ్ ఈక్వల్ టు x², x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 అంటే 1. x లిమిట్స్ అయితే వచ్చాయి, y లిమిట్స్ అయితే వచ్చేసాయి. ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే మా తరువాయి. మీరు చాలా జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ అంతకంటే ముందుగా ఫార్ములాలో కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ కదా, మీకు కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే తీసుకోండి స్టోక్స్ థియరంలో.
అంటే 3 ప్లస్ వై స్క్వేర్ ఎన్ ఎంత కే అంటే 2k డాట్ కే వాల్యూ 1 ఫార్ములా బట్టి చేస్తున్నాను మొత్తం 3 ప్లస్ వై స్క్వేర్ కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ అయితే వచ్చేసింది మా డిఎక్స్ అంటే డిఎక్స్ డివై తీసుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి మా ఇంకా చాలా జాగ్రత్తగా చేయండి, మీకు సింపుల్గా వస్తాయి ఆన్సర్స్. ఓకేనా? ఇంటిగ్రల్ ఎస్ కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ డబుల్ ఇంటిగ్రల్ అయితే అప్లై చేయండి మా. ఎక్స్ లిమిట్స్ ఎంత వచ్చాయి? -1 2 + 1 -1 2 + 1 y ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఎంత చెప్తారా? -1 - x² బై √1 - x² బై √1 + 1 - x² ప్లస్ √1 - x². కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ ఎంత వచ్చింది మా? 3 ప్లస్ వై స్క్వేర్ 3 ప్లస్ వై స్క్వేర్ డిఎస్ అంటే డిఎక్స్ ఇంటూ డివై. 3 అయితే కాన్స్టెంట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1 అంటే x² ప్లస్ వై స్క్వేర్ అంటే y ఈజ్ ఈక్వల్ టు -√1 - x² y 1 + 1 - x². dy అయితే చేయండి మా, dy అయితే చేయండి ఫస్ట్. 3x ఈజ్ ఈక్వల్ టు -1 to 1 1 చేస్తే y అంటే -√1 - x² √1 - x² ప్లస్ వై స్క్వేర్ 1 చేస్తే మా y ఇక్కడ చూడండి వై స్క్వేర్ కదా చేయాలి, సారీ మా. వై స్క్వేర్ చేస్తే y³/3 -√1 - x² √1 - x² ఇంటూ డిఎక్స్ అంటే 3 అనేది మొత్తానికి మా ఓకేనా. 3 అనేది మొత్తానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1 x² అప్పర్ లిమిట్ అప్లై చేయండి. 1 - x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే 1 - x² ప్లస్ 1/3 అనేది కాన్స్టెంట్ అప్లై చేయండి మా. √1 - x² హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ √1 - x² హోల్ క్యూబ్. ఓకేనమ్మా? చూడండి 3 అనేది మొత్తానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1 x² అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే 2 ఇంటూ √1 - x² ప్లస్ 1/3 చూడండి మా 1/3 √1 - x² హోల్ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √1 - x² హోల్ క్యూబ్. 3x ఈజ్ ఈక్వల్ టు -1 to 1 2x² ఇంటూ √1 - x² ప్లస్ 1/3 2 ఇంటూ √1 - x² హోల్ క్యూబ్. చూడండి మా, చూడండి ఒకసారి ప్రాబ్లం. 1 - x² కామన్ తీసుకోండి మా. 3x ఈజ్ ఈక్వల్ టు -1 to 1 2 అయితే కామన్ తీసుకోండి
1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/3 ఇక్కడ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి మా, డిఎక్స్ మర్చిపోవద్దు. 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ పోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/3 ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎల్సిఎం 3 కట్టండి మా, 3x స్క్వేర్ 3 క్యాన్సిల్ పోతే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ప్రాబ్లం అయితే చూడండి మా, 3 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 3x స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ పోతే 2x స్క్వేర్ ప్లస్ 1/3 ఇంటూ డిఎక్స్. చూడండి మా, 2x స్క్వేర్ 2dx 3 క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు -1 to 1 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇలా అయితే వచ్చేసింది మా, ఇలా అయితే వచ్చేసింది మా. నేను చేయాల్సింది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇంటిగ్రల్ -a to a f(x) ఇంటూ డిఎక్స్ ఫార్ములా లెక్క అయితే ఉంది. అంటే 2 ఇంటూ 0 to a f(x) ఇంటూ డిఎక్స్. ఇది ఈవెన్ ఫంక్షన్ టైప్లో ఉంది మా. f(-x) ఈజ్ ఈక్వల్ టు f(x) అంటే f(x) ఈజ్ ఈవెన్ ఫంక్షన్. ఎందుకంటే స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి రాస్తున్నాను ఈవెన్ అని. అంటే 2 కాన్స్టెంట్ బయట రాసుకోండి. 2 ఇంటూ మా ఫార్ములాలో 2 ఉంది కాబట్టి 2 to 0 to a కదా. x ఈజ్ ఈక్వల్ టు 0 to a 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. చూడండి మా, ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ రాసుకోండి. 4 ఇంటూ చాలా జాగ్రత్తగా చూడండి మా, ఇదే స్టెప్ రాసుకోండి. ఇటు సైడ్ రాస్తున్నాను. 2 2 జర్ ఎంత? 4 ఇంటూ 0 to 1 రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. 2x స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఈవెన్ టర్మ్స్ వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం అయితే చేయాలి మా. పుట్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. డిఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ అయితే ఉంది, సబ్స్టిట్యూట్ చేయడమే. ఇంకా లిమిట్స్ కనుక్కోవాలి, మార్చాలి లిమిట్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా మా, అంటే dx బై dθ ఈజ్ ఈక్వల్ టు, బట్టి కొడితే ప్రాబ్లమ్స్ రావుమా, d/dθ ఆఫ్ కాస్ థీటా అంటే dx బై dθ d/dθ కాస్ థీటా మైనస్ సైన్ థీటా dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా ఇంటూ dθ. dx అయితే కనుక్కున్నాను, ఎక్స్లు అయితే కనుక్కునేసాను. లిమిట్స్ అయితే మార్చండి. x ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా తీసుకోవాల్సింది మా, అప్పర్ లిమిట్ అయితే తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే తీసుకోండి. 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అంటే కాస్ 0 అంటే 1 మా, కాస్ 90 0 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అప్పర్ లిమిట్ అయితే నాకు 0 వచ్చేసింది మా. అప్పర్ లిమిట్ అయితే కాస్ 0 1. అదే x ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా
లోయర్ లిమిట్ అయితే అప్లై చేయండి మా. x ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా అంటే కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. కాస్ క్యాన్సిల్ పోతే టీటా ఈజ్ ఈక్వల్ టు π/2. ఓకేనమ్మా. చూడండి ఒకసారి అప్లై చేసుకోండి మా. 4 1 పెట్టినప్పుడు ఏం వచ్చింది మా? 0 వచ్చింది. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లోయర్ లిమిట్లో π/2 వచ్చింది. ఇంటూ √1 - x అంటే కాస్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా x ప్లేస్లో. 2 అంటే మా కాస్ స్క్వేర్ టీటా +1 dx అంటే మైనస్ సైన్ టీటా ఇంటూ dθ. ఫార్ములా అయితే ఉంది మా. ఇంటీగ్రల్ π/2 to 0 ఇంటూ f(x) ఇంటూ dx మా. a2 0 వచ్చింది అనుకోండి. a2 0 మైనస్ 0 to a f(x) ఇంటూ dx. ఇదంతా నేను డెఫినెట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ చేశాను మా. ఆ చాప్టర్లో వచ్చే బేసిక్స్ ఫార్ములాస్ ఇవన్నీ. అంటే 4 ఇంటూ మైనస్ అయితే తీసుకోండి, ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి 0 to π/2 √1 - కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా అమ్మా. సైన్ స్క్వేర్ టీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ టీటా +1 ఇంటూ సైన్ టీటా ఇంటూ dθ. మైనస్ ఇంటూ మైనస్ మా. చూడండి మా ఒకసారి. 4 ఇంటూ ఇంటీగ్రల్ 0 to π/2 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ పోతే సైన్ టీటా 2 కాస్ స్క్వేర్ టీటా అమ్మా. 2 కాస్ స్క్వేర్ టీటా +1 ఇంటూ సైన్ టీటా. మీరు కాసుల్ని సైన్గా మార్చుకోవచ్చు, సైన్లు కాసులుగా మార్చుకోవచ్చు. 4 ఇంటూ ఇంటీగ్రల్ 0 to π/2 సైన్ టీటా ఇంటూ సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా. స్టమ్స్ అన్ని సైన్లకి మారుస్తున్నాను కాబట్టి కాస్ స్క్వేర్ టీటాని 1 - సైన్ స్క్వేర్ టీటా +1 ఇంటూ dθ. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. 4 ఇంటూ ఇంటీగ్రల్ 0 to π/2 సైన్ స్క్వేర్ టీటా ఇంటూ 2 - 2 సైన్ స్క్వేర్ టీటా +1 ఇంటూ dθ. 4 ఇంటూ ఇంటీగ్రల్ 0 to π/2 సైన్ స్క్వేర్ టీటా 2 + 1 ఎంత? 2 + 1 3 - 2 సైన్ స్క్వేర్ టీటా ఇంటూ dθ. జాగ్రత్తగా చూడండి మా. సైన్ స్క్వేర్ టీటాని మల్టిప్లై అయితే చేయండి. 4 ఇంటూ 0 to π/2 3 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా 3 సైన్ స్క్వేర్ టీటా. 4 అనేది మొత్తానికి మా. 4 అనేది మొత్తానికి -2 సైన్ పవర్ 4 టీటా ఇంటూ dθ. 4 ఇంటూ ఇంటీగ్రల్ 0 to π/2 3 సైన్ స్క్వేర్ టీటా ఇంటూ dθ మైనస్ ఇంటీగ్రల్ 0 to π/2 2 సైన్ పవర్ 4 టీటా ఇంటూ dθ. ఓకేనమ్మా. 4 అనేది మొత్తానికి కాబట్టి 4 అనేది మొత్తానికి ఫస్ట్ నుంచి చూడండి మా. 4 ఇంటూ 3 అనేది కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటీగ్రల్ 0 to π/2 సైన్ స్క్వేర్ టీటా ఇంటూ dθ మైనస్ 2 అనేది కాన్స్టెంట్. ఇంటీగ్రల్ 0 to π/2 సైన్ పవర్ 4 టీటా ఇంటూ dθ. ఓకేనా. 4/3 ఏంది మా ఫార్ములా? ఈవెన్ వచ్చినప్పుడు ఇంటీగ్రల్ 0 to π/2 సెట్ అయిపోయింది ఫార్ములా లెక్కల. సైన్ పవర్ n టీటా అమ్మా n-1/n ఇంటూ π/2 ఇంటీగ్రల్ సైన్ పవర్ n టీటా అమ్మా. ఫార్ములా ఏం చెప్పాను అంటే మీరు ఫార్ములాస్ బట్టి తీసుకోవాలి.
n-1/n, n-3/n-2. సపోజ్ n ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి, 4-3/4-2. n-5 అంటే 4-5 -1 రాకూడదు కాబట్టి అది ఈవెన్ ఫంక్షన్ కాదమ్మా, అలా తీసుకోకూడదు కాబట్టి ఫార్ములా సెట్ కాదు కాబట్టి తీసుకోవట్లేదు. 3 × n-1/n అంటే 2-1/n × π/2. 2 × n-1/n అంటే 4-1/4 × 4-3/4-2 × π/2. 4 × 3 × 1/2 × π/2 -2 × 3/4 × 1/2 × π/2. 4 × 3π/4 -2 క్యాన్సిల్ మా 3π/8 ఓకేనా. చూడండి 3 × ఓకే 4 మల్టిప్లై అయితే చేయండి మా 3π/4 -4 × 3π/8. 4 క్యాన్సిల్, 4 1 = 4 2 జర్మా అంటే చాలా సింపుల్గా వస్తుంది ఆన్సర్ 3π - 3π/2. ఎల్సిఎం అయితే 2 కట్టండి మా 2 3 = 6π -3π. 6π 3π పోతే 3π/2. ఒకసారి చెక్ చేద్దాం మా ఆన్సర్ 3π/2. 3π/2 వచ్చేసింది మా. అలా మీరు చేస్తే మీకు ఆన్సర్లు వస్తాయి మా. నేను ఎలా చేశాను కేవలం మా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది నా దగ్గర, ఇంకేమీ లేదు. ఓన్గా చేశాను మా. మీరు కూడా అలానే చేయండి, మీరు కూడా ఓన్గా చేయాలి మా. మీకు సింపుల్గా వస్తాయి మా ఆన్సర్స్. 3π/2 అయితే వచ్చేసింది అంటే LHS = RHS అయితే వచ్చేసింది మా. ఇలా చేస్తే మీకు ఆన్సర్లు వస్తాయి. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి మా, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను చెప్పేది ఒకటేమ్మా, మీకు ఈ చాప్టర్ తగ్గట్టు ఫార్ములాస్, మీకు ఈ చాప్టర్లో మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లం చేస్తా పోతూ ఉంటారు, మధ్యలో ఆగిపోతుంది. తర్వాత మీరు తప్పులు సరిదిద్దుకోలేరుమా. అది మీకు నాకు తేడా, అంతే, ఇంకేం లేదు. ఆ తప్పులు రెక్టిఫై చేసుకుంటే చాలు. నేను అది చెప్పేది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.